నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చంద్రుని గారు శ్రీమతి కృష్ణప్రియ గారు, శ్రీ సాంబశివరెడ్డి గారు, శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీమతి కృష్ణప్రియ గారి తండ్రి గారు కీర్తిశేషులు శ్రీ భవనం వీరబ్రహ్మ రెడ్డి గారి సంవత్సరం ఆప్తిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ భవనం వీరబ్రహ్మారెడ్డి గారికి వారి సంవత్సరం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ వారికి స్వర్గభాగ్ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అయితే అనాథాశ్రమం ప్రతిసారి డబ్బులు ఇస్తాము 5,000 ఇక్కడ భోజనాలు అన్నమాట అనాథలు. అలాగే కీర్తిశేషులు శ్రీ భవనం వీరబ్రహ్మారెడ్డి గారికి వారి సంవత్సరం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యాలు సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా ఉదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరు మా మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించి మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభాగ్ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మనకు దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభాగ్ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి కృష్ణప్రియ గారికి, శ్రీ సాంబశివరెడ్డి గారికి, అలాగే శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి, చిరంజీవి స్నిగ్ధ గారికి, చిరంజీవి అభిరామ్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతునికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి జరిగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరిగిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి కృష్ణప్రియ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నిలవని కోరుకుంటూ మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పితృదేవతలైన పెద్దలు కీర్తిశేషులు శ్రీ భవనం వీరబ్రహ్మారెడ్డి గారి ఆశీస్సులు అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు విశాలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య ఆనందం జరగని కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు విశాలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు విశాలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి కృష్ణప్రియ గారు, శ్రీ సాంబశివరెడ్డి గారు, శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు కీర్తిశేషులు శ్రీ భవనం వీరబ్రహ్మారెడ్డి గారి సంవత్సరం వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు పాపడు, అలాగే స్వీటు జిలేబీ, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే బాయిల్డ్ ఎగ్, అలాగే రైస్, అలాగే బెండకాయ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు, అలాగే మజ్జిగ
అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అదే